ఫ్రెండ్స్, ఒక ఇంట్లో ఒక దారుణం జరిగింది అంటే ఖచ్చితంగా ఆ ఇల్లంతా కూడా మొత్తం అంతా కూడా ఒక నెగెటివ్ ఎనర్జీ ఏర్పడిపోయి ఉంటుంది. వైష్ణవి చనిపోయిన ఏ ఇంట్లో అయితే వాళ్ళ అమ్మ నాన్నలు ఉన్నారో, అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే వైష్ణవి అలాగే ఈ దుర్మార్గుడు హరిబాబు ఒక గదిలో ఉన్నారు. ఓకే, భార్యాభర్తలుగా ఒక గదిలో వదిలేసి ఇంకొక గదిలో వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నారు. ఎవరు? వైష్ణవి వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నారు. ఇక వాళ్ళ అన్నయ్యలు ఎక్కడ ఉన్నారు అంటే, వాళ్ళ అన్నయ్యలు వేరే వాళ్ళ కజిన్స్ దగ్గర ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం అంతా చుట్టుపక్కల ఊరంతా కూడా వాళ్ళ వాళ్ళ బ్రదర్సే కదా, కజిన్ బ్రదర్స్, పెద్దమ్మ కొడుకు, చిన్నాన్న కొడుకు, ఇట్లా కొడుకులు. సర్లే మగపిల్లలు కదా వాళ్ళు, అట్లా 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 అలాగా సమ్మర్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు అలా ఉన్నారన్నమాట. అయితే వీళ్ళకి, ఈ తల్లిదండ్రులకి బాధ ఏంటంటే, మేము అర్ధరాత్రి వాళ్ళ రూమ్‌లో నుంచి చప్పుళ్ళు వినపడుతున్నాయని తెలిసినప్పుడు, మేము ఎందుకని మేము వాడి తలుపుని గట్టిగా కొట్టి, "ఏం జరుగుతుందో ఒకసారి తలుపు తీయండి" అని అనలేకపోయాము. అది మాకు చాలా బాధగా ఉంది. ఒకవేళ అలా అని ఉండుంటే, మేబీ నా కూతురు కొన ఊపిరితో అయినా నాకు దొరికి ఉండేదేమో అంటూ ఎంతలాగా బాధపడుతున్నారంటే అంతలా బాధపడుతున్నారు. అయితే మొత్తం ఇల్లంతా ఖాళీ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. ఎందుకనంటే వైష్ణవి చనిపోయిన బెడ్‌రూమ్ ఉంటది గదా! ఆ బెడ్‌రూమ్‌కి సంబంధించిన ఆ రక్తపు మరకలు కానివ్వండి, మీరు గమనించినట్టయితే ఆ రూమ్ అంతా కూడా మీరు గమనిస్తే ఆ అమ్మాయి జ్ఞాపకాలు, ఆ రక్తపు మరకలు, అమ్మ, అమ్మ అని గట్టిగా అరుస్తున్నట్టు, ఇంకా అదే వాళ్ళకి లోలోపల బాగా బాధగా అనిపిస్తుందనమాట. అయితే వైష్ణవి చనిపోయిన ఆ ఇంట్లో వాళ్ళు ఉండలేక ఇక బయలుదేరుతున్నారు. సాధారణంగా ఒక అనారోగ్యంతో చనిపోవటం వేరు, లేకపోతే ఒక మనిషి గుండెపోటొచ్చి హఠాత్ మరణం చెందడం వేరు. కానీ ఇది మరీ దారుణమైన హత్య కాబట్టి, అది ఆ రక్తపు మరకలు గానీ, ఆగ ఆవ పగిలిపోయిన ఆ పెంకు కానీ, ఇవన్నీ గనుక చూసినట్టయితే వాళ్ళ అమ్మకి ఆహ్, విపరీతంగా ఇదొచ్చేస్తుందనమాట. సో, అది తట్టుకోలేక అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోదాము. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళిపోయి వాళ్ళ నియర్ బై రిలేటివ్స్ ఉన్నారు కదా! వాళ్ళ ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తుందనమాట. అయితే ఆ ఇంట్లో వాళ్ళు ఉండలేరు కదా ఫ్రెండ్స్. ఎవ్వరైనా సరే అదొక నిజం చెప్పాలంటే చాలా భయంకరమైన ఒక సిట్యుయేషన్. కన్న కూతురిని మింగేసిన ఆ ఇంట్లో మేము ఉండలేము అని చెప్పి ఆమె బాధపడుతున్న నిజంగా చాలా అంటే చాలా హృదయ విదారకం అనమాట. ఆ అమ్మాయి బట్టలు చినిగిపోయినవి ఉన్నవి, అలాగే రక్తపు మరకలు ఇవన్నీ కూడా అక్కడ అలాగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే పోలీసులు కొంతవరకు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో వాటిని అలా ఉంచడం జరిగింది. ప్లస్ గోడ మీద రక్తపు మరకలు పోవు కదా! అందుకని ఇంక వాళ్ళ అమ్మగారు తట్టుకోలేకపోతున్నారన్నమాట. బాధ మొత్తం ఇల్లంతా ఖాళీ చేసేసి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అంతా కూడా చాలా బాధగా అనిపించే విషయం అది.